ప్రవాసాంధ్రులకు సులభంగా శ్రీవారి దర్శనం లభించనుంది. ఇకపై ప్రవాసాంధ్రులకు రోజు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శన కోటాను 50 నుంచి 10కి తగ్గించారు. ఈ విషయాన్ని ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీఐపీ బ్రేక్ దర్శన కోట తగ్గడం వల్ల విదేశాల నుంచి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. ఈ విషయంపై స్పందించిన సీఎం కోటను 10 నుంచి 100కి పెంచారు. ప్రవాసాంధ్రులకు రోజు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. వీఐపీ దర్శన టికెట్లకు సంబంధించి గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుండి ఇప్పుడున్నటువంటి ప్రవాసాంధ్ర ఏదైతే ఉన్నారో వాళ్లకు 10 నుంచి 100కు పైగా టికెట్లు పెంచడానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని గురించి తాజా అప్డేట్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. వీఐపీ దర్శన టికెట్లు రోజుకు దాదాపుగా 100 టికెట్లు పెంచడానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. గతంతో పోలిస్తే భారీగా తగ్గినటువంటి వీఐపీ దర్శన టికెట్లను ఇప్పుడున్న ప్రభుత్వం పెంచడం పట్ల భక్తులు ఏమంటున్నారు? దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే గతంలో అంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏదైతే ఎన్ఆర్టీని ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ఆర్టీ ద్వారా అంటే ఆ ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టే విధంగా, అలాగే ఆంధ్రాకు వస్తే వారికి స్వామివారి దర్శనం కల్పించే విధంగా కూడా ఎన్ఆర్టీ అనే ఒక సంస్థను కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఏపీ ఎన్ఆర్టీని పూర్తిగా తీసివేసిన పరిస్థితి అయితే ఉంది. మరలా కూడా ఏపీ ఎన్ఆర్టీని మరలా టీటీడీకి సూచించి అలాగే దాని ద్వారా దర్శనం తీర్చాలనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ప్రవాసాంధ్రులకు శ్రీవారి దర్శనం బ్రేక్ దర్శనం కల్పించే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఎన్ని టికెట్లు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే దీని మీద చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా ప్రవాసాంధ్రులు రోజు 100ల కొద్ది అంటే వారు ఏదైతే ఏపీకి పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడులు పెట్టే నేపథ్యంలోనే వారికి ఈ దర్శన భాగ్యాన్ని కల్పించే విధంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ రమణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.